చిన్నప్పుడు చికెన్ లెగ్ పీస్ కోసం పోట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే చికెన్ తెచ్చుకున్నప్పుడు 2 లెగ్ పీస్‌లే వస్తాయి. మరి ఇంట్లో నలుగురు పిల్లలున్నప్పుడు 2 లెగ్ పీస్‌లు ఎవరికి వేస్తారు? అందుకే నాకంటే నాకు అని పోట్లాడుకునేవాళ్ళం. మరి చికెన్ లెగ్ పీస్‌లు ఇప్పుడైతే ఎంతమంది ఉంటే అన్నయితే తెచ్చుకోవచ్చు. మరి వీటితో ఒక ఫ్రై అయితే చూపించబోతున్నాను. మరి చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఒక 4 లెగ్ పీసులైతే తీసుకున్నాను. ఇక్కడ నాకు ఒక అర కేజీ అయితే వచ్చాయండి ఇవి. అర కేజీకి ఈ విధంగా 4 లెగ్ పీసులైతే వచ్చాయి. ఇప్పుడు మనం దీనిని చక్కగా ఫ్రై అయితే చేసుకుందాం. పైన కరకరలాడుతూ లోన జ్యూసీగా ఉండి అలాగే స్నాక్‌గా తినొచ్చు. ఇంకా దేంట్లోకైనా స్టఫింగ్‌గా కూడా తినొచ్చు. మరి టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 4 లెగ్ పీసులు తీసుకున్నాను కదా! దాంట్లో ఫస్ట్ అయితే మనం ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ అయితే వేసాను. ఈ విధంగా ముందు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఈ 3 వేసి చక్కగా చికెన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా ముందుగా ఉప్పు నిమ్మరసం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవడం వల్ల ముక్క అనేది చక్కగా జ్యూసీగా తయారవుతుంది. మనం తయారు చేసుకునే ఈ ఫ్రై రేపు చేసుకునేలాగుంటే ఈరోజే సాయంత్రం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే ఇంకా టెండర్గా తయారవుతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. చూసారు కదా, ఈ విధంగా నేను ఉప్పు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా బాగా పట్టించేసాను. మనం కట్ చేసుకుంటాం కదా పీసుల్లో మధ్యలో, అంటే లెగ్స్కి ఘాట్లు అయితే పెడతాం కదా, ఆ ఘాట్లలోకి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇవన్నీ కూడా వెళ్ళేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే దీనిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. మనం ఒకవేళ మధ్యాహ్నానికి చేసుకుంటే మార్నింగ్ కూడా దీనిని కలిపేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలిపేసి ఒక అరగంట పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా చూపించిన విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా లెగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఇందులోకి చక్కగా ఉప్పు కారం అన్నీ కూడా మసాలాలు వెళ్ళి ముక్క అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదిగోండి ఈ ఘాట్లలోకి బాగా వెళ్ళేలాగా ఇలా అయితే నేను చక్కగా కలిపేసుకున్నాను. ప్రతి ఘాట్లోకి ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఇవన్నీ కూడా వెళ్ళేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక అరగంట పాటు అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఆ తర్వాత చూద్దాం. అరగంట తర్వాత అయితే ఇలా బయటికి తీసాను. ఇప్పుడైతే ఇందులో మనం కావాల్సిన మసాలాలు అయితే కలుపుకుందాము. మరీ ఎక్కువ మసాలాలు కూడా అవసరం ఉండదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నేను చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా మీ దగ్గర లేకపోతే దీనిని స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే వేస్తున్నాను. నేను ఇక్కడ అర కేజీ అన్నాను కదా, 4 లెగ్ పీసులకి గాను ఒక ప్యాకెట్లో సగం అయితే వేస్తున్నానండి. ఈ విధంగా చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఒక అర ప్యాకెట్ అయితే వేసాను. ఆ తర్వాత దీంట్లోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఇది టేస్ట్లోనే కాదు అలాగే కలర్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మంచి రెడ్ కలర్ వస్తుందండి. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే స్పైసీ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్లు మాత్రం వేసాను. అంటే పెద్ద స్పూన్తో కనుక మీరు వేసుకునేలాగుంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇదిగోండి, ఇది మిరియాల పొడి. ఈ విధంగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక అర స్పూన్ అయితే వేసాను, నేను చేత్తోనే వేసేసాను. ఆ తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. ఈ విధంగా సోయా సాస్ వేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక 5-6 చుక్కల వరకు వేసాను. ఇదంతా కూడా వేసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఈ విధంగా ముందు ఉప్పు కారాలు అలాగే మసాలాలు ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా ముక్కల్ని బాగా ఇలా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కాబట్టి మసాలాలు కలిపిన తర్వాత కూడా మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదండి. చక్కగా త్వరగానే చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ టైం ఎక్కువ అనుకుంటే కనుక వెంటనే కూడా రెడీ చేసేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు వెంటనే చేసుకునేలాగుంటే కనుక చికెన్ ముక్కలు తీసుకున్న తర్వాత దాంట్లో ఐస్ వాటర్ అయితే వేసి తర్వాత ఒక అర స్పూన్ అయితే సాల్ట్ వేసి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన వదిలేయండి. అప్పుడైతే మసాలాలు ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టుకుంటాయి. చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది మనకి కొంచెం హార్డ్గా ఉన్నా కూడా చక్కగా జ్యూసీగా లేత చికెన్ లాగా తయారవుతుందండి. చాలా చాలా
ముక్క మెత్తగా అయితే తయారవుతుంది. ఇలాంటి ఫ్రైలు చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే కనుక ఐస్ వాటర్లో పెట్టుకున్నట్లయితే కనుక చికెన్ అనేది టెండర్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి మసాలాలన్నీ కూడా ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ప్రతి ఘాట్లోకి వెళ్ళేలాగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, మనం ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. చక్కగా ఎంత ఎర్రగా కనిపిస్తుందో. ఇలాంటప్పుడు మనం ఫుడ్ కలర్ కూడా వాడాల్సిన అవసరం ఉండదండి. ఆ తర్వాత ఇందులో నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు శనగపిండి వేస్తున్నాను. శనగపిండి వేసుకోవడం వల్ల మనకి చక్కగా కరకరలాడుతూ పైనంతా కూడా మసాలా విడిపోకుండా అలాగే ఇది కరకరలాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత 1 స్పూన్ అయితే ఇక్కడ మైదా పిండి వేశాను. మీకు మైదా పిండి వద్దనుకుంటే కనుక కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఇక్కడ ఈ 2 కూడా వేసి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే పైన కోట్ అవడానికి మాత్రమే ఈ పిండి అనేది వేశాను. ఎందుకంటే మనం మసాలాలన్నీ కలిపాం కదా, ఆ మసాలా ఊడిపోకుండా ఈ మైదా పిండి అలాగే శనగపిండి చక్కగా ఉపయోగపడుతుంది బైండింగ్ కొరకు. చూసారు కదండి, ఈ విధంగా అయితే కొంచెం వాటర్ వేసుకుని ఇలా పైన కలిపేసుకుంటే ఈ మసాలా అంతా కూడా పడిపోకుండా అంటే ఊడిపోకుండా చక్కగా దీనికి పట్టుకుని ఉంటుంది. ఇదిగోండి ఇదంతా కూడా చక్కగా కలిపేసాను నేను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఇంకా ఇది రెడీ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కలిపేసుకున్నట్లే దీనిని ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫ్రై అయితే చేసేసుకుందాము. ఇంకా స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టేశాను. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. నూనె మరీ కాగాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం నూనె వేడైన తర్వాత మనం చికెన్ అనేది వేసేసుకుంటే చక్కగా మెల్లగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్ పెట్టేసి వేసేసినట్లయితే పైనంతా కూడా మాడిపోతుంది, లోపల అయితే వేగదండి. ఎందుకంటే చికెన్ కదా, కాబట్టి ఇది మెల్లగానే వేగాలి. కాబట్టి నేనైతే ఆయిల్ని వేసిన తర్వాత కొంచెం వేడవనిచ్చాను. ఇదిగోండి చూపిస్తున్న విధంగా అయితే మనం తయారు చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్ని ఈ విధంగా వేసుకోవాలి. నేను ఇక్కడ ముందైతే 2 వేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగా చిన్న మంట మీద పెట్టుకుని ఇలా చిన్న మంట మీదే దీనిని వేగనివ్వాలి. అప్పుడే మనకి చక్కగా లోపలంతా కూడా టెండర్గా తయారవుతుంది, జ్యూసీగా ఉంటుంది, పైన అంతా కూడా కరకరలాడుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే నేను వేసేసాను. ఇంకా ఇప్పుడు వీటిని చిన్న మంట మీద అయితే చక్కగా ఒక పక్క అంతా కాలనిద్దాము. ఇవి వేసుకున్న తర్వాత ఒక 4 నిమిషాల వరకు అస్సలు కదపకూడదండి. కదిపినట్లయితే మొత్తం మసాలా అంతా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అస్సలు 4 నిమిషాల దాకా ఈ విధంగా కలపకూడదు. ఆ తర్వాత 4 నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో కదా. ఇప్పుడు రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత దీనిని కూడా ఒక 4 నిమిషాల పాటు చక్కగా దీనిని కుక్ అవనిద్దాం. ఇలా చిన్న మంట మీద కుక్ అయితే మంచిగా లోపలికంటూ వేగి ఇది బాగుంటుంది. మసాలా కూడా కరకరలాడుతూ వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా వేగిపోయాయో కదా. ఈ విధంగా మనకి ఒక పక్క 4 నిమిషాలు ఇంకో పక్క 4 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇంకొక 4 నిమిషాల పాటు చక్కగా దీనిని అన్ని వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మంచి రంగు అయితే వచ్చేసాయి, చక్కగా వేగిపోయాయి కూడా. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను తీసేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ అనేది రాకుండా ఇలా తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత మిగిలినవి కూడా ఇలాగే వేసి వేయించుకోవాలి. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకోవడం వల్ల ఇది చక్కగా కరకరలాడుతూ లోపలంతా జ్యూసీగా ఉంటుంది. చక్కగా ముక్క అనేది కూడా లోపలికంతా కూడా పర్ఫెక్ట్గా వేగుతుందండి. నేను చెప్పిన కొలతలతో అలాగే టిప్స్తో కనుక ఫాలో అయ్యి చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు లేదంటే ఇంట్లో ఏదైనా పార్టీలు ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా కానీ మీరు చికెన్ ఫ్రై చేసుకునేలాగుంటే ఇది ఒక పూట ముందుగానే కలిపేసి పెట్టుకోండి. అసలు ఫ్రై అంటే మామూలుగా ఉండదండి. ఎప్పుడు ఇలాగే చేయమని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇంకా మిగిలిన ముక్కలు కూడా అలాగే వేసేసుకున్న తర్వాత అటు 4 నిమిషాలు ఇటు 4 నిమిషాలు చక్కగా వేగిన తర్వాత ఇంకొక 4 నిమిషాల పాటు చక్కగా దీనిని వేయించేసుకోవాలి. మీరు ఒకవేళ అన్నీ ఒకేసారి వేయించుకోవాలనుకుంటే పెద్ద బాండీ పెట్టేసుకుని అన్నీ ఒకేసారి వేయించేసుకోవచ్చు. చూసారు కదండి, ఇదిగోండి చక్కగా మంచి రంగు వచ్చే వరకు అయితే వేగిపోయాయి. మరి మన చికెన్ లెగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీటిని స్నాక్స్గా తినొచ్చు, అలాగే ఏదైనా స్టఫింగ్లోకి తినొచ్చు. బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఇవి చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. కరకరలాడుతూ క్రిస్పీగా పైనంతా కూడా ఉండి లోపల జ్యూసీగా చక్కగా టెండర్గా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కబాబ్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది ముందుగా వస్తుంది. ఇవి కూడా మంచి రంగు అయితే వచ్చేసాయి. ఇంకా వీటిని కూడా తీసేసుకుందాము.
మీరు అన్నీ ఒకేసారి చేసుకోవాలనుకుంటే గనక చక్కగా వెడల్పాటి బాండీలో అయితే చేసుకోండి. అన్నీ ఒకేసారి అయిపోతాయి. నేను ఇక్కడ చిన్నగా ఉన్నదైతే ఇలా పెట్టాను కాబట్టి నాకు 2 అనేవి పట్టాయి. చూడండి ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా తక్కువ ఆయిల్‌తో ఇలా చేసుకోవచ్చని చెప్పి నేనింకా చిన్న దాంట్లో 2 అయితే వేయించుకున్నాను. ఇంకా ఇదిగోండి సర్వింగ్ అయితే చేసేస్తున్నాను. చక్కగా వీటిని నిమ్మకాయ, అలాగే ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా చాలా బావుంటుంది. ఇంకా స్పైసీ కావాలనుకుంటే గనక పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేయించుకుని చక్కగా వాటిని నంజుకుని తినండి. ఇంకా అసలు స్వర్గం కనపడాల్సిందేనండి. మరి చూసారు కదా! అద్దిరిపోయే చికెన్ టంగ్డీ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి. స్నాక్‌గా తినొచ్చు. అలాగే దేంట్లోకైనా స్టఫింగ్, సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పుచారు చేసుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అసలు ఇంకా ప్రతిసారి చికెన్ తెచ్చుకోరండి. ఇలా లెగ్ పీస్‌లే తెచ్చుకుంటారు. చూడండి ఎంత బాగున్నాయో కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా చాలా టేస్ట్ అయితే ఉంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి.